రాహుల్, ఇషిక, ప్రాచి ముగ్గురు ఆఫీస్కి వెళ్ళి పని పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి బయలుదేరుతారు. తర్వాత రోజు కూడా అందరూ ఆఫీస్కి వస్తారు. అప్పుడు అభి ఇషికని తన క్యాబిన్కి పిలుస్తాడు. ఇషిక, ఎస్ సార్, చెప్పండి అని చెబుతుంది. అభి, ఇషిక, ఈరోజు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. సిటీలోనే టాప్ మోడల్స్, పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలు అందరూ వస్తారు. ఈరోజు అక్కడ ఫ్యాషన్ షో జరుగుతుంది. అది చాలా పెద్దగా జరుగుతుంది. ఈ కాంపిటీషన్లో మనమే గెలవాలి. మనం చేసిన కొత్త కలెక్షన్స్ అన్నీ మోడల్స్ వేసి ప్రదర్శించబోతున్నారు. అవి పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూసి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఈ డీల్ నాకు చాలా ముఖ్యం. దీనివల్ల మన కంపెనీ టాప్ 1గా నిలబడుతుంది అని అభి చెబుతాడు. ఇషిక, ఎస్ సార్, తప్పకుండా దగ్గరుండి నేను చూసుకుంటాను. మీరే గెలుస్తారు. ఆల్ ద బెస్ట్ సార్ అని ఇషిక చెబుతుంది. అభి, థ్యాంక్ యూ, నువ్వు అన్నిటినీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని చెప్పి పని మొదలు పెడతాడు. తరువాత అభి, ఇషిక ఇద్దరు కారులో బయలుదేరుతారు. అభి కారులో కూర్చుని ఇషికను ప్రేమగా చూస్తుంటాడు. అభి మనసులో మాత్రం, నాకు ఇషికపై ఎంతో ప్రేమ ఉంది, కానీ అమ్మ మాట తప్పలేను. ఆమె మాత్రం చాలా రిచ్ అమ్మాయి కోసం వెతుకుతుంది. కానీ నేను వచ్చిన ప్రతి పెళ్లి సంబంధాన్ని నేను తిరస్కరిస్తూనే ఉన్నాను అని బాధపడుతుంటాడు. ఇషిక కూడా అభి తనను అలా చూస్తుంటే ఒక క్షణం ఆయన గమనిస్తూనే ఉంటుంది. అభి నాకు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటాడు. నాకు కూడా ఆయనపై ఇష్టం ఉంది, కానీ నా స్థాయి ఆయన స్థాయికి సరిపోదు అని మనసులోనే అనుకుంటుంది. అప్పటికే కారు ఆగుతుంది. అభి, ఇషిక కారు దిగుతారు. అక్కడికి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు, మోడల్స్, బిజినెస్ మ్యాన్, ఆల్ విఐపీస్ వస్తూ ఉంటారు. అందరినీ చూసి ఇషిక చాలా టెన్షన్ పడుతుంది. ఆమె ఆందోళన గమనించిన అభి ఇషిక చేయి పట్టుకుని, ఏం కాదు ఇషిక, డోంట్ ప్యానిక్, అన్నీ బాగా జరుగుతాయి అని ధైర్యం చెప్తాడు. అప్పుడే కారు దగ్గర వచ్చిన అశోక్ అభి ఇషిక దగ్గరికి చేరుతాడు. ఇషిక చెయ్యి అభి పట్టుకున్నప్పుడు చూసి అశోక్ కోపంతో మంటలు కలుస్తాడు. వాళ్ళ అంత దగ్గరగా ఉండడం అస్సలు సహించలేడు. ఇషిక కాస్త టెన్షన్గా సార్ అని చెప్తుంది. అభి వెంటనే ఇషిక, నేనున్నాగా పద అని ధైర్యం ఇస్తాడు. ఇంతలోనే అందరూ వచ్చేస్తారు. ఫ్యాషన్ షో ప్రారంభమవుతుంది. అన్ని మీడియా ఛానల్స్ అండ్ పేపర్ రిపోర్టర్స్ అక్కడే ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో యాంకర్ నెక్స్ట్ అశోక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ప్రకటిస్తుంది. అది విన్న అభి కళ్ళల్లో కోపం మెరుస్తుంది. ఒక టాప్ మోడల్ కొత్తగా డిజైన్ చేసిన లెహంగా వేసుకొని దానికి సరిపోయే న్యూ జ్యువెలరీతో ర్యాంప్ వాక్ చేస్తుంది. అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. అశోక్ గర్వంగా అభి వైపు చూసి స్మైల్ ఇస్తాడు. అభి మాత్రం ఒక చిన్న యాటిట్యూడ్ లుక్ ఇస్తాడు. ఇంతలో ఇషిక సార్ అని పిలుస్తుంది. అభి, ఏంటి ఇషిక అని అడుగుతారు. సార్ బయటికి రండి అని తీసుకెళ్తుంది. మన మోడల్ చీట్ చేసింది సార్, మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమైందో ఏంటో అని ఇషిక చెబుతుంది. అభి షాక్ అయ్యి వాట్ అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే అశోక్ ఒక స్మార్ట్ లుక్తో అభి వైపు చూస్తాడు. దాంతో అభి కోపం పీక్కి చేరుతుంది. ఆ కోపాన్ని ఇషిక వైపు చూపిస్తూ, ఇషిక, నిన్ను నమ్మి బాధ్యతలు ఇస్తే నువ్వు ఇలా చేసావా, నువ్వెంత బద్ధకంగా ఉంటావని అనుకోలేదు అని గట్టిగా మందలిస్తాడు. అది విన్న ఇషిక తొలిసారి అభి అంత సీరియస్ అవ్వడం చూస్తూ భయపడి ఏడవడం మొదలు పెడుతుంది. అది చూసి అభి మనసు కలత చెందుతుంది. నేను అనవసరంగా ఇషికపై కోపం చూపించాను. ఇది ఖచ్చితంగా అశోక్ పని. నన్ను ఓడించడానికి ఇలా చేశాడు అని లోపల ఆలోచిస్తాడు. వెంటనే ఇషిక దగ్గరికి వెళ్ళి సారీరా అని మృదువుగా చెప్తాడు. ఇషిక కన్నీళ్ళు తుడుచుకుంటూ, లేదు సార్, నేనే సారీ చెప్పాలి అని అంటుంది. దాంతో అభి, లేదురా, నేనే సారీ చెప్పాలి అని అంటాడు.
ఇసుక ఒక్కసారిగా అభిని హక్ చేసుకుంటుంది. సారీ సార్ అని చెప్తుంది. అభి కూడా మనం ఓదారుస్తాడు. ఆ సీన్ మొత్తాన్ని దూరం నుంచి చూసిన అశోక్ ఇసుక అభిని హక్ చేసుకోవడం తట్టుకోలేక కోపం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత యాంకర్ నెక్స్ట్ అభి గ్రూప్ ఆఫ్ కంపెనీ అని అనౌన్స్ చేస్తుంది. అది విన్న అభి ఇషిక ఇద్దరిలో టెన్షన్ పడతారు. ఇషిక ఏడుస్తూనే ఉంటుంది. అభి ఆమె బాధను చూసి తట్టుకోలేకపోతాడు. నిజానికి అశోక్కి అక్కడ అభి కనిపించగానే అతనిపై కోపంతో అశోక్ అభి కంపెనీ మోడల్ వివరాలు సంహవ్ కనుక్కొని ఆ మోడల్ని పక్కకు పిలిచి బెదిరిస్తూ, ఈ కాంపిటీషన్కి రాకుండా పోతే నీకే మంచిది, నీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఇస్తానని చెప్పి మా మోడల్ని భయపెట్టి షోకి హాజరు కాకుండా అక్కడి నుంచి పారిపోయేలా చేస్తాడు.